హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనందరికీ ఫేవరెట్ పర్సన్. అదేవిధంగా ఏదైనా మన జీవితంలో అనుకోని సంఘటన ఎదురైనప్పుడు దాన్ని సెల్ఫ్ డిఫెన్స్గా ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా దాటాలి అనే దాని గురించి ఆయన ఎన్నో విధాలుగా మనకి చాటి చూపించిన వ్యక్తే. అదేవిధంగా ఆయన మాటల్లో కూడా మనందరికీ ఉత్సాహం, స్ఫూర్తిని, అదేవిధంగా మన జీవిత ఆశయాన్ని, లక్ష్యాన్ని చేరే విధంగా ఆయన ఎన్నో విధాలుగా మనల్ని మోటివేట్ చేస్తూ, అదేవిధంగా ప్రతి దాంట్లో కూడా మనం సెల్ఫ్ డిఫెన్సివ్గా ఎలా ఉండాలని చెప్పేసి ఆయన మనకి ఎన్నో విధాలుగా చాటి చూపించారు. ఆయనే ఎవరో కాదు, మనందరికీ ఎప్పటి నుంచో ప్రాచుర్యం ఉన్నా కానీ ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తుందంటే ఖచ్చితంగా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఆయన ఎవరో కాదు, హీఈస్ నన్ అదర్ దెన్ లీ జోన్ ఫాన్ అలియాస్ బ్రూస్లీ గారి గురించి కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. బ్రూస్లీ గారి అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసరికి లీ జోన్ ఫాన్. ఆయన అందరూ కూడా బ్రూస్లీ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆయన 1940 నవంబర్ 27న అయితే శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టారు. అదేవిధంగా వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసరికి లే హో చూహెన్, అదేవిధంగా వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసరికి గ్రేసో. వీళ్ళిద్దరూ కూడా ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది హాంకాంగ్లో. అదేవిధంగా బ్రూస్లీ వాళ్ళ ఫాదర్ ఒక గ్రేట్ క్యాంటోనీస్ ఓపెరా సింగర్ అనమాట. ఈయనకి బేసికల్గా 1939 డిసెంబర్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా టౌన్లో ఇంటర్నేషనల్ ఓపెరా టూర్ కోసం కాలిఫోర్నియాకి అయితే వెళ్ళటం జరిగింది. అదే సమయంలో బ్రూస్లీ గారు అయితే అక్కడే 1940 నవంబర్ 27న అయితే పుట్టారు. సో ఈ బేసిస్లోనే యునైటెడ్ స్టేట్స్ యొక్క జూస్ సోలీ సిటిజన్షిప్ లా ప్రకారం బ్రూస్లీ గారికి యుఎస్ సిటిజన్షిప్గా గుర్తించి కల్పించడం అయితే జరిగింది. ఇంకా బ్రూస్లీ ఆయనకి 4 ఏళ్ళ వయసులో ఉన్న ఫ్యామిలీ మొత్తం కూడా హాంకాంగ్ అయితే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హాంకాంగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్రూస్లీ గారి ఎడ్యుకేషన్ మొత్తం కూడా హాంకాంగ్లోనే, చైనాలోనే జరిగింది. అయితే ఆయన ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన ప్రైమరీ స్కూల్ ఏదైతే టాక్సన్ స్కూల్ హాంకాంగ్లో అయితే చదువుకున్నారు, ప్రైమరీ స్కూలింగ్ అయితే. తర్వాత సెకండరీ స్కూలింగ్ వచ్చేసరికి లా సాలే కాలేజ్ హాంకాంగ్లో. బ్రూస్లీ గారు యాక్చువల్గా ఆ కాలేజ్లో, ఆ స్కూల్లో ఒక గుడ్ స్టూడెంట్ అనమాట. సో అదే విధంగా తర్వాత ఏమైందంటే స్ట్రీట్ ఫైట్స్ అని, అదేవిధంగా గ్యాంగ్ రిలేటెడ్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా అక్కడ జరిగేవి. అదేవిధంగా తర్వాత హై స్కూల్కి షిఫ్ట్ అయినప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ కాలేజ్ హాంకాంగ్లో అయితే అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్లో మంచిగా చదువుతున్న సమయంలోనే అంతమంది టీచర్స్లో ఒకళ్ళు అయితే బ్రూస్లీని చూసి ఆయన దగ్గరికి వచ్చి బ్రూస్లీకి అయితే చెప్పడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, నువ్వు బాక్సింగ్ నేర్చుకో, అదేవిధంగా డిసిప్లైన్గా మెయింటైన్ చేయి ఆ బాక్సింగ్ కానీ, ఆ స్కిల్స్ కానీ అని చెప్పేసి మంచిగా బ్రూస్లీ గారిని ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా బ్రూస్లీ గారు చదువుతున్న ప్రక్రియలోనే మార్షల్ ఆర్ట్స్ని కూడా నేర్చుకోవటం అయితే జరిగింది. బ్రూస్లీ 16 ఏళ్ళ వయసులోనే ఐపీఎంఎన్ దగ్గర వింగ్ చన్ నేర్చుకోవడానికి వెళ్ళారు. అదే సమయంలో అక్కడ బాక్సింగ్ కానీ, ఫెన్సింగ్ కానీ, చాచా డాన్సింగ్ కానీ నేర్చుకొని హాంకాంగ్ చాచా ఛాంపియన్షిప్లో గెలవటం అయితే జరిగింది. ఇంకా అదే సమయంలో ఒక ట్రయాడ్ ఫ్యామిలీలో ఒక అబ్బాయి అయితే బ్రూస్లీతో ఛాలెంజ్ చేసి స్ట్రీట్ ఫైట్స్లో దిగారనమాట. దిగినప్పుడు బ్రూస్లీ చాలా స్కిల్స్ అయితే నేర్చుకున్నాడు కదా, అవి అతని మీద చూపించడంతో చిత్తుగా అతన్ని చితక్కొట్టి మరి అదేవిధంగా అతని పళ్ళు ఊడిపోయేలా కొడటంతో ట్రయాడ్ ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో బ్రూస్లీని అయితే జైల్లో పెడతాం జరిగింది. ఆ తర్వాత బ్రూస్లీ వాళ్ళ మదర్ వచ్చి విడిపించుకొని బ్రూస్లీని అయితే అమెరికాకి అయితే పంపించడం జరిగింది. ఇంకా హాంకాంగ్ నుంచి యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన డిప్లొమా అయితే అక్కడ కంప్లీట్ చేసేయడం జరిగింది. ఇంకా రోబీ చౌస్ రెస్టారెంట్లో పార్ట్ టైమ్గా చేసేవారు, రెస్టారెంట్లో వెయిటర్గా. అదేవిధంగా ఇంకా కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగా మళ్ళీ ఇంకొకసారి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సిటీల్లో అయితే మేజర్ సబ్జెక్ట్గా డ్రామా మరియు మైనర్ సబ్జెక్ట్గా ఫిలాసఫీ తీసుకున్నారు. అదేవిధంగా ఇవే బ్రూస్లీని సైకాలజీ, చైనీస్ లిటరేచర్, మార్షల్ ఆర్ట్స్ థియరీ పరంగా, అదేవిధంగా యాక్టింగ్, ఫిలాసఫీ ఇవన్నీ కూడా బ్రూస్లీ గారిని మంచి షేప్ చేసాయి. అదేవిధంగా ఇంకా ఎన్నో విషయాలు అయితే ఉన్నాయి. బ్రూస్లీ గారు చాలా పెద్ద రీడర్. ఆయన దాదాపు 2000 పుస్తకాల దాకా చదువుకున్నారు. అందులో మార్షల్ ఆర్ట్స్ కానీ, ఫిలాసఫీ కానీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ, సైకాలజీ కానీ ఇవన్నీ కూడా చదివారు. ఈయన ఈస్టర్న్, వెస్టర్న్ ఫిలాసఫీస్ కూడా, మరీ ముఖ్యంగా తాయోయిజం కానీ, బుద్ధిజం కానీ, జిడ్డు కృష్ణమూర్తి గారి టీచింగ్స్ కానీ, మోడర్న్ సైకాలజీ కానీ ఇలాంటివి ఎన్నో చదవటం అయితే బ్రూస్లీ గారు చేయడం జరిగింది. ఇంకా బ్రూస్లీ గారు ఈ బుక్స్ చదువుకుంటంతో పాటు యాక్టింగ్ పరంగా కూడా ఆయన ఫాదర్ నుంచే వచ్చిందనమాట. ఆయన ఫాదర్ సింగర్ ప్లస్ యాక్టర్. ఆయనకి ఆ క్రేజ్ ఏదైతే ఉందో అదేవిధంగా
ఆయన అబ్బాయికి కూడా బ్రూస్లీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఆయన చైల్డ్ యాక్టర్గా కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1941లో గోల్డెన్ గేట్ గర్ల్స్ సినిమాలో అయితే ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు 20 సినిమాల దాకా చైల్డ్ యాక్టర్గా అయితే చేయడం జరిగింది. తర్వాత హాలీవుడ్లో ట్రై చేసిన రేసిజంతో అవకాశాలు అయితే రాకపోవడం జరిగింది. కానీ ట్రై చేస్తూనే కొన్ని టీవీ షోస్లో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్గా ఉండి హాలీవుడ్ స్టార్స్కి ట్రైనింగ్ కూడా ఇచ్చేవారు. ట్రై చేస్తున్నా కానీ ఇంకా ఏమి వర్కౌట్ అవ్వకపోవడంతో బ్రూస్లీ గారు ఇంకా హాలీవుడ్ మూవీస్లో అవకాశం లేక హాంకాంగ్ వచ్చి సినిమాలు స్టార్ట్ చేసేసారు. కానీ ట్విస్ట్ ఏంటంటే హాలీవుడ్ టీవీ షోస్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ది గ్రీన్ హార్నెట్స్ టీవీ షోలో బ్రూస్లీ గారు ఫేమస్ అయ్యారు. దాని ప్రభావం హాంకాంగ్లో కూడా ఉండటం వల్ల హాంకాంగ్లో సినిమాలు ఈజీగా ఆయనకు అవకాశం అయితే దొరికినాయి. ఆయన ఫస్ట్ సినిమా వచ్చేసరికి 1971లో ద బిగ్ బాస్, ద ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ సినిమా హిట్గా ఇదైతే అందుకుంది. అదేవిధంగా ఆయనకి మంచి విపరీతమైన క్రేజ్ అయితే అందుకున్నారు ఫస్ట్ సినిమాతోనే. తర్వాత 1972 ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ సినిమాతో ఇంకో హిట్ అయితే అందుకున్నారు. అదే సంవత్సరంలో ద వే ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాతో యాక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఇవన్నీ కూడా ఆయన బ్రూస్లీ గారే చేసుకున్నారు. ఈ సినిమా కూడా చాలా అఖండమైన విజయం అయితే సాధించింది. అదేవిధంగా 1973లో ఎంటర్ ది డ్రాగన్ అనే సినిమాతో హాలీవుడ్ ప్లస్ హాంకాంగ్ ఈ రెండు దేశాల్లో కూడా ఇంటర్నేషనల్ లెజెండ్గా గుర్తించబడ్డారు. అదేవిధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఆ రోజుల్లో సెన్సేషనల్ అయింది. ఇంకా బ్రూస్లీ గారు ఈ సినిమాలు చేస్తున్నా కానీ అదే టైంలో కూడా ఎన్నో విధాలుగా జీట్ కునేడు అని చెప్పేసి ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ని అయితే ఓపెన్ చేశారు. అందులో ఇంటర్సెప్ట్ టెక్నిక్స్ కానీ, స్ట్రైట్ పంచ్ టెక్నిక్స్ కానీ, లో కిక్స్ టెక్నిక్స్ కానీ, 1 ఇంచ్ పంచ్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా మిక్స్డ్ స్టైల్స్లో ఇవన్నీ కూడా జీట్ కుండూలో ఆయనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయనే ఎన్నో కాంపిటీషన్స్లో ఈ టెక్నిక్స్ వాడి మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్గా ఆయన అయితే ఎదగటం జరిగింది. ఇంకా బ్రూస్లీ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆయన యొక్క ఫిలాసఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన ఎప్పుడు కూడా చాలా పలుసార్లు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. బీ లైక్ వాటర్ అని, అదేవిధంగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక లక్ష్యంగా చేసుకోమని, ఎప్పుడు కూడా మనకి మనం అంటే ఎవరికి వాడి దృష్టిలో నిజాయితీగా ఉండాలని, అదేవిధంగా సింప్లిసిటీ ఈజ్ ద కీ అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇంకా బ్రూస్లీ గారి మ్యారేజ్ విషయం గురించి కూడా చూసుకున్నట్లయితే 1964 ఆగస్ట్ 17న లిండా ఎమరీ లేదనుకుంటే లిండా లే క్యాడ్వెల్తో మ్యారేజ్ అయితే అవడం జరిగింది. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు అయితే ఉన్నారు. కొడుకు పేరు వచ్చేసరికి బ్రాండన్ లీ, కూతురు పేరు వచ్చేసరికి షానోన్ లీ. అయితే బ్రూస్లీ గారు తన కొడుక్కి చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా విద్యలు అయితే నేర్పుతూ ఉండేవారు అనమాట. చాలా అమూల్యమైన ఫ్యామిలీ టైంని అయితే ఆయన గడపడం జరిగింది. ది ఫస్ట్ గ్లోబల్ చైనీస్ ఫిలిం స్టార్గా మరియు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మార్షియల్ ఆర్టిస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమాగా, అదేవిధంగా 5 ఫీచర్ లెంత్ మార్షల్ ఫిలిమ్స్ వల్ల 1970స్లో హాంకాంగ్ యాక్షన్ సినిమా స్టార్గా బాగా పాపులర్ అయ్యారు. ఫ్యామిలీ టైం గడిపినా కానీ, ఎన్నో బిరుదులు వచ్చినా కానీ, ఎన్నో మంచి ప్రశంసలు వచ్చినా కానీ బ్రూస్లీ గారి మరణ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బట్ బ్రూస్లీ గారి మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్తో మరియు ఇంకో పక్కన సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరోజు బ్రూస్లీ గారికి హెడేక్ వచ్చిందని హాంకాంగ్ యాక్ట్రెస్ అయిన పెటీ టింగ్ పే ఆమెకి చెప్తే ఆమె పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇచ్చింది. అది బేసికల్గా ఎకోజెసిక్ ట్యాబ్లెట్. అది దేనికి సంబంధించిందంటే ఆస్పిరిన్ మరియు మజిల్ రిలాక్సేషన్కి సంబంధించిన ట్యాబ్లెట్ అది. అయితే అది వేసుకున్నారు. అది వేసుకుని పడుకున్నాక ఇంకా తర్వాత ఆయన అయితే లెగలేదు. డాక్టర్స్ చెక్ చేసి చూస్తే చనిపోయారని డిక్లేర్ అయితే చేయడం జరిగింది. దానికి కారణం వచ్చేసరికి సెరిబ్రల్ ఎడినమా అని చెప్పడం అయితే జరిగింది. ఇంకా అప్పుడు మొత్తం విషయం అందరికీ తెలిసాక హాంకాంగ్ స్ట్రీట్స్, టౌన్స్ మొత్తం ఆయన్ని చూడటానికి రోడ్స్ మీదకి వచ్చేయడం అయితే జరిగింది. కానీ ఈయన లేక్ వ్యూ సిమెంటరీ వాషింగ్టన్లో అంత్యక్రియలు అయితే చేయడం జరిగింది. మరణం విషయంలో ఎన్నో మిస్టరీస్ ఉన్నా కానీ 1973 జూలై 20న మరణించడం జరిగింది. ఆయనకి 32 ఏళ్ల వయసు. చాలా చిన్న వయసులో చనిపోయడం అయితే జరిగింది. ఆయన లెగసీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికి కూడా. ఆయన చివరి సినిమా
ఏదైతే గేమ్ ఆఫ్ డెత్ అనే సినిమా చివరి సినిమా అది. ఆయన సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాక మిగతా షూటింగ్ అవ్వకుండానే ఆయన అయితే చనిపోవడం జరిగింది. బట్ ఆ సినిమాని డూప్ చేసి పెట్టి ఓల్డ్ వీడియోస్ని వాడి సినిమాని అయితే కంప్లీట్ చేసి ఆ సినిమాని ప్రొడ్యూసర్స్ 1978న రిలీజ్ చేయడం అయితే జరిగింది. బ్రూస్లీ గారి మరణం తర్వాతే ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, మార్షల్ ఆర్ట్స్ గాడ్గా, ఫిలాసఫర్గా, ఇంకా ఒక గ్రేట్ లెజెండ్గా కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్గా నిలవటం అయితే జరిగింది బ్రూస్లీ గారు. బ్రూస్లీ గారికి గుర్తుగా హాంకాంగ్లోని ద స్టాచ్యూ ఆఫ్ బ్రూస్లీ అని బిల్డ్ చేశారు. 8.2 ఫీట్లో బ్రాంజ్ స్టాచ్యూని బిల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్రూస్లీ గారి గురించి స్పెషల్గా చెప్పాలి అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ కంట్రీస్ని సంస్కృతి సాంప్రదాయాలు కలిపిన మొదటి హీరోగా బ్రూస్లీ గారు అయితే నిలిచారు. టైమ్స్ మ్యాగజైన్లో బ్రూస్లీని 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావితమైన చేసిన వ్యక్తుల్లో బ్రూస్లీ గారిని చేర్చడం అయితే జరిగింది. బ్రూస్లీ అంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆయన లైఫ్ అయినా, ఫిలాసఫర్గా అయినా, మార్షల్ ఆర్ట్స్లో అయినా, కరాటీ పరంగా అయినా, కుంఫు పరంగా అయినా, ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా బ్రూస్లీ గారు అయితే మనకి నిలిచిపోయారనమాట. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా బ్రూస్లీ గారి గురించి కంప్లీట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.